ఆదివారం అమావాస్య ఈ రెండు కలిసిన రోజున చాలా శక్తివంతమైన రోజు అని సిద్ధాంతంలో చెప్తున్నారు. అదేవిధంగా ఈ రెండు కలిసిన రోజున ఏ చిన్న పరిహారం చేసినా కూడా అన్ని రకాల దోషాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అమావాస్య నాడు మీరు చేయవలసిన పని అల్లా ఇదేనండి. పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. ఒక గాజు బౌలు కానీ లేదా గ్లాసు కానీ తీసుకోండి. అందులో పచ్చకర్పూరాన్ని పొడి చేసి వెయ్యండి. శుద్ధమైన నీరును అందులో పోసి నైరుతి మూలన ఉంచండి. మీ ఇంట్లో అంటే మీ గృహంలో నైరుతి మూలన ఉంచండి. ఇలా ఉంచడం వల్ల మీకు ఉన్న వాస్తుపరమైన దోషాలు, నరదిష్టి సమస్యలు, నరఘోష సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మరుసటి రోజు చెట్టు మొదట్లో పోసేయండి. ఆదివారం అమావాస్య ఈ రెండు కలిసిన రోజున చాలా శక్తివంతమైన రోజు అని సిద్ధాంతంలో చెప్తున్నారు. అదేవిధంగా ఈ రెండు కలిసిన రోజున ఏ చిన్న పరిహారం చేసినా కూడా అన్ని రకాల దోషాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అమావాస్య నాడు మీరు చేయవలసిన పని అల్లా ఇదేనండి. పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. ఒక గాజు బౌలు కానీ లేదా గ్లాసు కానీ తీసుకోండి. అందులో పచ్చకర్పూరాన్ని పొడి చేసి వెయ్యండి. శుద్ధమైన నీరును అందులో పోసి నైరుతి మూలన ఉంచండి. మీ ఇంట్లో అంటే మీ గృహంలో నైరుతి మూలన ఉంచండి. ఇలా ఉంచడం వల్ల మీకు ఉన్న వాస్తుపరమైన దోషాలు, నరదిష్టి సమస్యలు, నరఘోష సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మరుసటి రోజు చెట్టు మొదట్లో పోసేయండి.